పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఎలా జరుగుతుందనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మానభంగం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టి ఆ కాన్స్టిట్యున్సీ ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన కాన్స్టిట్యున్సీ వాళ్ళు దాదాపు 300-350 మంది 400 మంది అక్కడికి చేర్పించి ఆడోళ్ళు మగోళ్ళు అందరూ సో వాళ్ళందరితో ఓటింగ్ చెప్పి ఓట్లు వేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఉన్న వాళ్ళందరిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరిపైన కూడా కేసులు పెట్టి దొంగ కేసులన్నీ ఎస్సీ ఎస్టీ కేసులని ఇంకో కేసని ఆ కేసని కేసులన్నీ పెట్టి వాళ్ళందరూ ఊర్లో లేకుండా చేసి ఒకవేళ ఉన్న వాళ్ళను కూడా తరిమేసే కార్యక్రమం చేసి అదే కాకుండా ఆడోళ్ళు ఏజెంట్గా పోదామని ప్రయత్నం చేస్తే వాళ్ళను కూడా కొట్టి తరిమేసే కార్యక్రమం అంతా చేసి ఒక్కొక్క బూత్ పరిధిలో దాదాపు 350-400 మంది అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు రౌడీలు గూండాలు వీళ్ళందరూ కూడా ఆ పోలింగ్ బూత్ దగ్గర ఉండి అన్ని పోలింగ్ బూతుల దగ్గర సో వాళ్ళందరూ వీళ్ళందరినీ వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళందరినీ పెట్టి ఓట్లు వేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంత దారుణం అంటే ఇది రాష్ట్రంలో ఎక్కడ కూడా జరిగిండదు, అలాగే ఈ దేశంలో కూడా ఎక్కడ కూడా జరిగిండదు. సో ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. ఒక కొత్త వరవడిని చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేస్తున్న పరిస్థితి. ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ సీఎం ఆఫీస్ వాళ్ళు మానిటర్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మానిటర్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడికి పోలింగ్ ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్స్, అట్లాగే పోలీస్ ఆఫీసర్లకు కూడా అందరికీ కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలి ఏం కదా అని చెప్పేసి. సో దీన్ని ఒక ఎలక్షన్ అంటారా అసలు దీన్ని నిజంగా కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా చూసినాం ఇటువంటి ఎలక్షన్. సో ఒకవేళ ఇన్ని చేసి వాళ్ళు ఆ రకంగా పేపర్ సంపాదించుకుంటారేమో గెలిచినాము అని చెప్పేసి, అంతేగాని ప్రజలను మన్నలను వాళ్ళు తీసుకోలేరు. అట్లాగే ఇంకొకటి మేలు కూడా జరిగే కార్యక్రమం కూడా ఏం కాదు. సో ఏది ఏమైతేనే ఇవన్నీ కూడా చూసి మేము ఎప్పుడో గెలిచిపోయినాం. ఎందుకంటే మనం గెలుస్తామన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిస్థితి అన్నమాట. మేము ఎప్పుడో గెలిచిపోయినాం దాదాపు 5-6 వేల ఓట్లతో. వాళ్ళకి పేపర్ మిగులుతుందేమో గెలిచినట్టుగా, అంతకు తప్ప నుంచి వేరే ఏం మిగలదు. సో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎంపీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది, మిగతా అందరినీ కూడా ఆ క్యాండిడేట్ ని అరెస్ట్ చేసిన పరిస్థితి, క్యాండిడేట్ ను హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి, అలాగే సతీష్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఈ తెల్లవారుజాము నుంచి ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తూ వాళ్ళు అపహాస్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. సో ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఒకవేళ కంటి తుడుపు చేరే కోసం వాళ్ళు ఎవరు పేపర్ సంపాదించుకుంటారేమో కానీ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది అని చెప్పేసి అంతకు తప్ప నుంచి వేరే ఏం లేదు అన్నమాట. ప్రజలైతే చీత్కరిస్తున్నారు అన్నమాట. వాళ్ళందరూ కూడా నిజంగా కూడా వాళ్ళు అందరినీ చూస్తే ఆ వీడియో చూస్తే నిజంగా కూడా వాళ్ళు భంగపోతున్నాను, మీ కాళ్ళు పట్టుకుంటాం, మా ఓట్లు మేము వేసుకుంటామని చెప్పేసి. చూడు ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఎలక్షన్ జరుగుతున్న పరిస్థితి. సో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ఒరవడి కొనసాగితే నిజంగా కూడా చాలా దారుణంగా ఉండబోతుంది భవిష్యత్తు అంతా కూడా. సో అట్లా ఉండకుండా ఉండాలి అంటే మనం అందరం కూడా నోరెత్తి అందరూ కూడా క్వశ్చన్ చేసే కార్యక్రమం చేయాలన్నమాట. ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో ఈ పోలీసులు మరీ దారుణంగా పోలీసులే ఎలక్షన్ జరిపే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. సో మా ఓటర్లను తరిమేసే కార్యక్రమం చేస్తున్నారు, ఏజెంట్లను కూర్చొనికోకుండా వాళ్ళే లేపి పంపించే కార్యక్రమం చేస్తున్నారు. ఇంత దారుణంగా చేస్తున్న పరిస్థితి అనమాట. ఆడోళ్ళు కూర్చున్నా కూడా ఆడోళ్ళను కూడా తరిమేసే కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి. ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని బూతులకు సంబంధించి అన్ని చోట్ల ఇదే జరుగుతుంది అనమాట. సో ఏదైనా పేపర్లో వాళ్ళకు ఇన్ని వేల మెజారిటీ అన్ని వేల మెజారిటీ అని రావచ్చేమో కానీ వాళ్ళు నిజంగా కూడా ప్రజల మనసును గెలుచుకునే పరిస్థితి లేదు. సో డెఫినెట్ గా ఇది తెలుగుదేశం పార్టీ ఫెయిల్యూరు, ఓటమిని వాళ్ళు అంగీకరించినట్టే అనమాట. సో ఖచ్చితంగా మేము గెలిచినట్టే.
సో తప్పకుండా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి ఆ ఎలక్షన్ ను 2024కు సంబంధించిన ఎలక్షన్ గెలుచుకోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా బ్యాలెట్ బాక్సుల్లో కూడా ఇట్లాంటి రౌడీజంతో, గూండాయిజంతో, దోపిడీతో వాళ్ళందరూ కూడా దోచుకునే కార్యక్రమం, ఓట్లు అనేది దండుకునే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు. సో డెఫినెట్ గా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకు రాబోయే కాలంలో బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది.